కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు కీర్తిశేషులు పైడా కౌశిక్ రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటకోత్సవములను నిర్వహిస్తున్నట్లు నాటకోత్సవ కమిటీ అధ్యక్షులు మంతెన సత్యనారాయణరాజు తెలిపారు. విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 28 ఎంట్రీలు వచ్చాయని, వాటిలో 9 నాటకాలను ప్రదర్శనకు ఎంపిక చేశామని తెలిపారు. ఎన్ని సంవత్సరాలైనా వీటిని పోషిస్తాము జరపడానికి అని ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా మన భారతీయ కళలో మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మల అన్నీ ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ మన వచ్చే తరాలకి మన సంస్కృతిని అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేయటం అవుతుంది. ఈ మధ్య ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు మనని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 3, 4, 5లో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ప్రిపరేటరీ సభగా మన ఉత్తరాంధ్ర కళలన్నిటినీ ఉదయం 9 నుంచి సాయంకాలం 9 వరకు కళాభారతి, ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు కలిపి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిద్దాం అనేది. అది ఒక రకంగా మ్యాక్ ప్రోగ్రామ్ ఫర్ ప్రపంచ తెలుగు మహాసభలకి. సారస్వత సభ అండి, సాంస్కృతిక లేదు, సారస్వత సభ. దాన్ని గజల్ శ్రీనివాస్ గారు, రామచంద్రరాజు గారు అనేవారు మనం రిక్వెస్ట్ చేయటం మనం యాక్సెప్ట్ అయ్యాం. విఎండిఏ ట్రస్ట్ నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి రామదాసు, డాక్టర్ జిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలలో నాటికలను ప్రదర్శించే స్థానికేతర సమాజాలకు ప్రదర్శన పారితోషకం 16,000 రూపాయలతో పాటు లోకల్ కన్వేయన్స్ నిమిత్తం 4,000 రూపాయలు అదనంగా అందజేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం మొట్టమొదటిలో 3 రోజులు, తర్వాత 4 రోజులు, ఇప్పుడు 5 రోజుల పాటు జరుగుతున్న ఈ జాతీయ స్థాయి నాటక పోటీలకి ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిక కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షులు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత పైడా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్న వీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది, అందువల్ల వారిని సత్కరించుకుంటాం. మొదటి రోజు నాటిక ఆ సత్యం, అసత్యం కాదు, ఆ సత్యం. దాన్ని తాడేపల్లి వారు చైతన్య కళాశ్రవంతి ఉక్కు నగరం వాళ్ళు, మన లోకల్ స్థానికంగా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అలాగే 2వ నాటిక మతమా మానవత్వమా, ఇది చాలా ప్రస్తుత సమాజంలో చాలా అవసరమైనది.
కులాలు మతాలు అని చెప్పి కొట్టుకొని చస్తున్నాం అందరం. అది లేకుండా ఉండాలంటే చక్కటి మంచి సందేశం ఇచ్చే నాటకం ఇది. ఈ రెండింటికి మధ్యలో కింద సంవత్సరం మనం విజయలక్ష్మి గారికి రంగస్థల నట కళాభారతి అనే బిరుదు ఇచ్చి సత్కరించాం. ఈసారి ప్రముఖ దర్శకుడు, సినీ నటులు, రంగస్థల నటులు అయినటువంటి మిశ్రో గారికి రంగస్థల కళాభారతి అనే బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం. నాటకోత్సవాల మహారాజ పోషకులు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు నేల మీద ప్రఖ్యాతిగాంచిన ఈ నాటకోత్సవాలకు పోషకులుగా ఉండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. ప్రేక్షకులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఏప్రిల్ 12 నుంచి 16 వరకు కళాభారతి, కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఈ చాలా మంచి నాటకాలు వచ్చాయి. ఈ నాటకాలు చూడటం వల్ల ప్రజలకి మనసులో ఆ సందేశం హత్తుకుని వారికి చాలా మార్పు జరగటానికి ఎంతో దోహదపడుతుంది ఈ నాటకం. స్క్రీన్లో చూసింది, టీవీలో చూసింది కాకుండా అది డైరెక్ట్గా చూడటం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ నాటకోత్సవాల్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రెస్ వారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.